चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा है कि तेलंगाना की तश्कील के 10 साल के बावजूद अवाम की तवक्कुआत पूरी नहीं हो सकी। रियासत की यौम तासीस तकरीब से सिकंदराबाद के परेड ग्राउंड में खिताब करते हुए उन्होंने कहा कि अवाम ने एक दहाई के इख्तिदार को मुस्तरद करके अवामी हुकूमत को इख्तिदार में लाया है। उन्होंने कहा कि कई दहाइयों की जद्दोजहद के बाद रियासत हासिल की गई, लेकिन जब हमने इख्तिदार संभाला तो रियासत का निज़ाम बिखरा हुआ था। उन्होंने बताया कि हुकूमत अब रियासत की असर तामीर के लिए इक़दाम कर रही है। रेवंत रेड्डी ने दावा किया कि मुल्क की किसी और रियासत ने जिस अंदाज में सरकारी मुलाजिमतों की भर्ती नहीं की, वो काम तेलंगाना हुकूमत ने किया। सिर्फ एक साल में 60,000 मुलाजिमतें फराहम की गई। सरमायाकारियों के जरिए 1 लाख अफराद को बराह रास्त रोजगार के मौके फराहम किए गए। उन्होंने बताया कि बेरोजगार नौजवानों के एतमाद को बहाल किया गया और यंग इंडिया स्कूल्स के जरिए तलबा को महारतों की तरबियत दी जा रही है। रेवंत रेड्डी ने अफसोस का इजहार किया कि मुल्क भर में करोड़ों नौजवान होने के बावजूद ओलंपिक्स में एक भी गोल्ड मेडल न आना तकलीफदा है। భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంట్ను ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం। అందుకే 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది, లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది। మరి భారతదేశం ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి, అగ్రభాగాన నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం। అందుకే ఈ రోజు పరిశ్రమల కోసం, వ్యాపార సంస్థల కోసం, విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈ రోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అదే విధంగా హెల్త్ పాలసీ, ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది। ఈ పాలసీలన్నిటిని కలిపితే తెలంగాణ రైజింగ్ 2047 తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన। అందులో భాగంగా రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి అదే విధంగా 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈ రోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం। ఈ రోజు దేశ జనాభాలో 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో 5% మనం అందిస్తున్నాం। రేపు భవిష్యత్తులో 2047 నాటికి 10% జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం। అందుకే మిత్రులారా, ముఖ్యంగా యువ మిత్రులారా, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లకు అందరికీ, వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో, ఏ లక్ష్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా